కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. పేదరికము చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. డబ్బులు ఎక్కువైతే నన్ను కిడ్నాప్ చేస్తారు. నేను పేదవాడిని అయి ఉంటే డబ్బుల కొరకు నేను మరొకరిని కిడ్నాప్ చేయాల్సి వస్తుంది. మనకి కావలసినంత ఉంటే మనం ఎవరిని కిడ్నాప్ చేయాల్సిన అవసరము లేదు. మనల్ని ఎవడు కూడా కిడ్నాప్ చేయాలని కూడా అనుకోడు. ఎందుకంటే నాది నాకు సరిపోతుంది కాబట్టి, నేను ఇంకా వాడికి ఏమి ఇవ్వలేను, ఆడికి తెలుసు కాబట్టి, స్కోప్ లేదు, హోప్ లేదు కాబట్టి నా దగ్గరికి రాడు, నన్ను ఏం చేయడు. అయితే ఈ లోకములో మనం బ్రతుకుతున్నప్పుడు మనకి పేదరికం అనేటువంటిది కనిపిస్తుంది. మనలో కూడా చాలామంది పేదలు ఉన్నారు. ఒక విశ్వాసి బైక్లో వస్తాడు, మరొక విశ్వాసి నడుచుకుంటూ వస్తాడు, మరొక విశ్వాసి కారులో వస్తాడు, మరొక విశ్వాసి ఇంకా పెద్ద కారులో వస్తాడు. కారులో వచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతారని మీరు అనుకోవద్దు. సంఘాన్ని బట్టి, డినామినేషన్ బట్టి పరలోకంలో ఎంట్రీ ఉండదు. మన పరిశుద్ధ జీవితము యొక్క పరిమాణమును బట్టి, దాని యొక్క కొలతలను బట్టి మాత్రమే దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడు, పరలోక ప్రవేశానికి అవకాశం ఇస్తాడు. లేదంటే ఛాన్స్ లేదండి. ప్లీజ్, ఈ భూలోకంలో మనం నివసిస్తున్నప్పుడు చాలామంది పెద్ద పెద్ద ఇళ్లల్లో, పెద్ద పెద్ద విల్లాలలో బ్రతకటం చూస్తూ ఉంటాం. పెద్ద ఫామ్ హౌస్లో ఒక చిన్న ఇల్లు, ఆ చిన్న ఇంట్లో అన్ని రకాల వసతులు, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి, తృప్తికరమైనటువంటి జీవితము, అన్ని రకాల వసతులు ఉన్నాయి. చాలా తృప్తికరంగా, సంతృప్తికరంగా, హాయిగా, సంతోషంగా బ్రతకొచ్చు అక్కడ. ఈ లోకంలో మనం బ్రతుకున్నప్పుడు ఎంత పెద్ద ఇంట్లో ఉన్నామనేది కాదు, పరలోక గృహమైన దేవుని ఇంటిలో బ్రతకటానికి అర్హత సంపాదించుకునేలాగా మన క్రైస్తవ జీవితం ఉందా లేదా అని ప్రశ్నించుకోవడమే మనకు ముఖ్యం. కాబట్టి ఈ ఇహలోక పేదరికము అసలు పేదరికమే కాదు. ఆధ్యాత్మికంగా చాలామంది పేదలుగా ఉంటున్నారు. డబ్బులు ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అయ్యగారులు ఉన్నారు, నేను కాదనట్లేదండి. కానీ ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ పోర్, యూ కెనాట్ ఎంటర్ ద రియల్ హౌస్ ఆఫ్ గాడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అది నేను చెప్తున్నా. ద్వితీయోపదేశకాండము 15:11 బీదలు దేశంలో ఉండక మానరు. యేసుప్రభు వారు కూడా అంటారు, అబ్బాయి మీరు బీదల గురించి కంగారు పడకుండా, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు నాన్న, నేను ఎప్పుడూ ఉండను, కాబట్టి నా మీద ఫోకస్ చేయండి. ఆధ్యాత్మిక పేదరికము వద్దు. మీరు నా బోధని అనుసరించి నడుచుకుంటే మీరు ఆధ్యాత్మికంగా ధనవంతులై ఉంటారు. దేవుని యొక్క మహదైశ్వర్యము చొప్పున మీకు ఆయన విరివిగా ఇస్తాడు, విరాళంగా ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు. దేవునికి ఏం కావాలో నువ్వు అది ఇస్తే నీకెంత కావాలో అంతకు మించే ఇస్తాడు. సొలొమోనుకి ఇవ్వలేదా? జ్ఞానం ఇవ్వలేదా? ఆస్తి ఇవ్వలేదా? రాజ్యాన్ని ఇవ్వలేదా? అధికారం ఇవ్వలేదా? హక్కులు ఇవ్వలేదా? అడిగాడా సొలొమోను? దేవుని మీద ఆధారపడి, దేవా మరి నేను చూస్తే చాలా చిన్న వయసు ఉన్నవాడిని, వీరికి న్యాయం తీర్చడం నా వల్ల కాదు, నాకు ఒక మంచి జ్ఞానం ఇవ్వు ప్రభువా అని అడిగాడు. ఆస్తులు అడగలా. బత్షెబకు పుట్టినటువంటి ఈ కుమారుడైనటువంటి సొలొమోను ఆస్తి అడగల. బీదలు దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు, దీనులకును బీదలకును అవశ్యముగా తప్పకుండా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. వీలైనన్ని సార్లు, వీలైనంత మందికి వీలైనంత సహాయాన్ని చేయగలిగిన ప్రతిసారి చెయ్యి వెనక్కు తీయక, కాలు వెనక్కి తీయక, వెనకడుగు వేయక, ముందుకెళ్ళి, ఒక్క స్టెప్ ముందుకెళ్ళి, గో ద ఎక్స్ట్రా మైల్ అంటారు. ఆ వ్యక్తి 5 రూపాయలు అడిగితే నీ దగ్గర ఇంకెక్కువ డబ్బులు ఉంటే, 10 రూపాయలు ఇవ్వగలిగే స్థాయి ఉంటే ఆ 10 రూపాయలు ఇవ్వు, ఇంకొక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వు. లెక్క తక్కువ కాకుండా చూసుకో అంటున్నారు కదా, లెక్క ఎక్కువే ఇచ్చే ఏం పర్వాలేదు, దేవుడు మనకి ఇచ్చేస్తాడు, ఏం పర్వాలేదు. ఇవ్వకపోయినా దేవుడే నాన్న. స్పిరిచువల్ ప్రావర్టీ ఈజ్ బెటర్ దెన్ ఎర్త్లీ రిచెస్. ఈ లోకములో మనకి ఎన్నో రకాల ఆస్తిపాస్తులు ఉండి కూడా ఆధ్యాత్మికంగా మనము పేదలమైతే దేవునికి దూరంగా ఉన్నవాళ్ళమే, దేవునికి ఇష్టలము కాని వారమే. కాబట్టి ఇహలోక సంపద కంటే ఆధ్యాత్మిక పేదరికమే మేలు. ప్రతి మనిషికి కూడా కొన్ని బేసిక్ నీడ్స్ అవసరం, కొన్ని కనీస అవసరాలు, కనీస వసతులు కావాలి. ఏంటి వసతులు అనే విషయమై మనం మాట్లాడుకుంటే ఒకసారి డిస్ప్లేలో చూపిస్తాను చూడండి. శుభ్రమైన నీళ్లు, పరిశుభ్రమైన నీళ్లు ఆరోగ్యానికి మంచిది, అది కావాలి.
తినడానికి ఆహారం కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఉండడానికి ఒక ఇల్లు కావాలి, మరి వాడుకోవడానికి కరెంటు కావాలి. మరి ఈ రోజున ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. మనిషి బ్రతుకంతా ఈ మెషిన్స్ మీద, మెషినరీ మీద, డివైసెస్ మీద, ఫోన్ల మీద నడుస్తూ ఉన్నది. మరి అవన్నీ నడవాలంటే, వాటిని ఛార్జ్ చేసుకోవాలంటే మనకి ఎలక్ట్రిసిటీ కావాలి, కాబట్టి కరెంటు ఉండాలి. మరి మనం బ్రతకడానికి కావాల్సిన ఖర్చుల నిమిత్తము డబ్బులు సంపాదించుకోవాలి, కాబట్టి తప్పకుండా మనకి చదువు ఉండాలి, ఉద్యోగం ఉండాలి. అక్కడికి ఇక్కడికి తిరగడానికి ఎక్కువ సమయాన్ని వృధాగా పోనివ్వకుండా ఉండాలంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. మరి మనకి అనారోగ్యం వచ్చినప్పుడు వైద్య సేవల నిమిత్తమై మంచి హాస్పిటల్ ఉండాలి. మరి ఇవన్నీ అందరికీ ఉన్నాయా? కొన్ని వందల కోట్ల మందికి లేవు. ముంబైలో నేను ఒక 3 సంవత్సరాలు పనిచేశాను. ఆ 3 ఏళ్లలో నేను చూసినంతలో చాలామంది పేదలు అక్కడ రైల్వే ట్రాక్ పక్కన కూడా చిన్న చిన్న పిల్లలు ఆ ట్రైన్లో వెళ్తూ వాళ్ళకు అవసరం లేనటువంటి బ్రెడ్ ముక్కలో, అరటిపళ్ళలో పడేస్తారే ప్రయాణికులు, వాటి కోసం అక్కడ కాచుకుని కూర్చుని వాటిని తింటారండి. దారుణం కదండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ మీకు 2 విషయాలు చెప్తా. ఒకటి, ఎవరికైతే పిల్లలు లేరో, మీరు క్రైస్తవ దంపతులైన మీకు పిల్లలు లేరో, అది శాపం కాదు. ప్లీజ్, కొన్ని లక్షల మంది మన దేశంలోనే అనాథలు ఉన్నారు, అనాథాశ్రమాలు ఉన్నాయి. పండిట్ రాబాభాయ్ ఒకప్పుడు అన్యులుగా ఉండి యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత సేవ చేసే నిమిత్తమై యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఇహలోక మాలిన్యమును మనం తప్పించుకోవాలంటే విధవరాండ్రకు సహాయం చేయాలి, అనాథ పిల్లలను హక్కున చేర్చుకునే వారికి సహాయం చేయాలి, ఆహారం పెట్టాలి అని ఉన్నది కదా. ఆ వాక్యాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని స్ఫూర్తిదాయకంగా ఉండడానికి మహారాష్ట్రలో పూణేకి కొంచెం దూరంలో, దాదాపుగా ఒక 72 కిలోమీటర్లు దూరంలో పండిట్ రామాభాయ్ ఆర్ఫనేజ్ ఒకటి నడిపిస్తూ ఉన్నారు. కొన్ని వేల మంది పిల్లలు ఉన్నారు. ఒకటి, అనాథ పిల్లలను చేర్చుకోమని చెప్తున్నా. రెండవది, పేద దైవజనులకు లేదా విశ్వాసులకు లేదా అన్యులైనా సరే సహాయం చేయండి. ఇదిగో మా క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుంది అని వారికి తెలియచెప్పేలా, తెలియబడేలా, తెలియచేసేలా, వాళ్ళు తెలుసుకునేలా మీరు సహాయం చేయండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో, దొంగతనమును, హత్యను, నాశనమును చేయటానికి వస్తాడు కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, ఆ జీవము సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను. మీకు ఆధ్యాత్మిక ఆస్తిని ఇవ్వడానికి, ఆధ్యాత్మిక వారసత్వము అనేటువంటి ఆస్తిని ఇవ్వడానికి నేను మీ దగ్గరకు వచ్చాను. అపవాది దొంగ, వాడు అబద్ధమునకు జనకుడు, వాడు నాశనం చేయడానికే వస్తాడు. వాడు నిన్ను ఆధ్యాత్మికంగా నాశనం చేయడమే వాడి యొక్క ముఖ్య టార్గెట్. మీరు గమనించండి, అపవాది అవమను మోసం చేసింది. వాళ్ళు శారీరకంగా బ్రతికే ఉన్నారు కానీ ఆధ్యాత్మికంగా మరణించారు. యేసుక్రీస్తు వారు మనకు జీవం ఇవ్వడానికి, ఈ జీవమునకు సంబంధించినటువంటి నిత్య జీవమును మనకు ప్రసాదించడానికి, పునరుద్ధానము ద్వారా మనము దేవుని లోకమునకు వెళ్ళడానికి మార్గము సుగమము చేయడానికి వచ్చారు ఆయన. ఆ జీవము సమృద్ధిగా, ఒక మచ్చ, ఒక కళంకము లేకుండా ఉండే దానిలాగా నేను మీ కొరకే వచ్చానని అన్నాడు. లూకాసు వార్తల్లో 12:15లో, మీరు ఏ విధమైన లోభమునకు అనగా అత్యాశకు, దురాశకు ఎడమివ్వక అనగా అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ఒకని యొక్క ఆస్తి విస్తరించుట అతని యొక్క జీవమునకు మూలము కాదు. కానీ డబ్బే నా దేవుడు, డబ్బే నా దేవత, డబ్బు లేకపోతే సొసైటీలో విలువ లేదు, డబ్బు లేకపోతే మనకు ఎటువంటి గౌరవము రాదు, మనల్ని ఎవరూ పట్టించుకోరు, మనల్ని తక్కువగా చూస్తారు, మనల్ని అసహించుకుంటారు, మనల్ని చేదరించుకుంటారు, మనల్ని ఎవరూ పట్టించుకోరు, ఫంక్షన్లకు కూడా పిలవరు, మనల్ని అసలు ఎవరు కూడా పలకరించరు, ఎవరు ఆహ్వానించరు, రమ్మని చెప్పరు, మనకి ముందుగా కూర్చోమని మనకు ఒక పెద్ద పీట వేయరు. కాబట్టి సొసైటీలో మనకు ఒక ప్రెస్టీజ్ అనేటువంటి సీటు దొరకదు, దక్కదు అని ఫీల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మనీ ఈజ్ హనీ. ఐ టెల్ యూ మై డియర్స్, ఎవ్రీ వన్
living a life without Jesus Christ is experiencing spiritual poverty. Everyone and anyone living a human life without Jesus, without experiencing Jesus, can experience and is experiencing the spiritual poverty. నిజమైన పేదరికము యేసుక్రీస్తును కలిగి లేకపోవడమే. అన్నీ ఉండి యేసుక్రీస్తు లేని దానికంటే ఏమీ లేకుండా యేసుక్రీస్తు ఒక్కడుంటే చాలు. నాకు నువ్వు చాలయ్యా యేసయ్యా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా యేసయ్యా, నువ్వు నాతో ఉండాలి, నాతో ప్రయాణం చేయాలి, నాతో నివసించాలి, నాలో నివసించాలి, నాతో నడవాలి, నాతో మాట్లాడాలి, నాతో నువ్వు సంభాషించాలి, నన్ను చూడాలి, నాకు నువ్వు చాలు యేసయ్యా అని ఆయన ఎదుట మనం సాగిలపడాలి. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు అది లేదు, ఇది లేదు, నాకు సరైన కారు లేదు, బండి లేదు, సొంత ఇల్లు లేదు, విల్లా లేదు, అవి లేవు, ఇవి లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, ఒక ఫారెన్ ఉద్యోగం లేదు, బంగారం లేదు, వద్దు, ఇవన్నీ అవసరం లేదు. మన ఆత్మీయంగా ధనవంతులం కావాలని, పరలోకాన్ని వాసులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ భూలోకంలో నీకున్నది చిన్న సంఘమైనా, చిన్న ఇల్లు అయినా, చిన్న బండి అయినా, చిన్న కారు అయినా, కొద్దిపాటి జీవితమైనా, నీ పిల్లలు అనారోగ్యంతో కొంత ఆయుష్కాలంతోనే బ్రతికి చనిపోయినా పర్వాలేదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు, కరెక్టే. కానీ యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత, మీ పాపములను క్షమించే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా పాపాన్ని వదిలిపెట్టకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? పాపాలను క్షమిస్తాను అని చెప్తున్నటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి కూడా నువ్వు ఇంకా పాపిగా ఉంటే నీకు ఎలా వస్తుంది ఆశీర్వాదం? నీకు ఆధ్యాత్మిక ఆస్తి రావాలని, ఆధ్యాత్మిక నువ్వు బలపడాలని యేసుప్రభు కోరుకుంటున్నాడు. కానీ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దేవుని మనసును అర్థం చేసుకోవడం ఎలా అంటే, ఆదివారం అప్పుడప్పుడు బైబిల్ తీసుకుని ఒక అర్ధగంట సేపు సగం నిద్రపోయి సగం నిద్రలేసి అక్కడ సంఘ కాపరి చెప్పేటువంటి ఆ మెసేజ్ వింటే దేవుడు అర్థం కాడు, ఆ పిట్ట కథలు వింటే దేవుడు అర్థం కాడు, ఆల్ నైట్ ప్రేయర్లో ఉంటే దేవుడు అర్థం కాడు. బైబిల్ క్షుణ్ణంగా చదివితేనే అర్థమవుతాడు దేవుడు. కడుపు కాల్చుకో, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా ధనవంతులమై ఉండే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ కృప చొప్పున, కనికరమ చొప్పున మమ్మల్ని దీవించి ఆశీర్వదించి స్వస్థపరిచి మీ సేవలో బహుగా వాడుకునండి ప్రభువా. మా పరిచర్య ద్వారా వీలైనంత మంది ఆత్మలని పాద సందర్శించుకున్న గొప్ప ప్రయత్నంలో ఉంటూ ఉండగా ప్రభు, మా ప్రయత్నం అంతట్లో, మా ప్రయాణం అంతట్లో మా తోడుగా మమ్మల్ని నడిపించండి. నిజమైన మారు మనసు పొందాలని, ప్రతి ఒక్కరికి కూడా నిజమైన రూపాంతరంలోకి నడిపించబడాలనే ఉద్దేశంతో ఆ దిశగా మేము ప్రయాణమైపోతూ ఉండగా ప్రభు, ఈ వాక్యము మాకు వెలుగుగా, మేము ఈ లోకమునకు ఉప్పుగా, రుచిగా ఉండేలాగా మాకు సహాయం చేయండి. మా అందరి అవసరతలు మీకు తెలిసే ఉన్నాయి ప్రభువా. ప్రపంచ దేశాలలో ఎంతోమంది ప్రయాసము కలిగి, భారము కలిగి సువార్త ప్రకటించడానికి ప్రయాణమైపోతూ ఉన్నారు ప్రభు. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసిన వారికి మీరు రక్షణ కంచెను దయచేయండి. చెరపట్టబడుతున్నటువంటి క్రైస్తవులను, భక్తులను మీరు విడిపించండి ప్రభు. ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మీ వాక్యపు వెలుగులో నడుపునిచ్చే అవకాశాన్ని మా అందరికీ ఇవ్వమని మీ ప్రియకుమారుని, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.